అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రభుత్వం సహకారం కావాలి, ఎండోమెంట్ వారి సహకారం కావాలంటే తప్పనిసరిగా నేను వస్తాను. అదేదో మీరు అడిగింది నేను ఖచ్చితంగా చేస్తాను. రామనారాయణ రెడ్డి గారికి, డుండి గణేష్ సేవా సమితి వారికి ముందుగా అభినందనలు. ఎప్పుడో ఖైరతాబాద్ గణేష్ విగ్రహం గురించి మనం ప్రతిసారి మాట్లాడుకుంటాం. అటువంటిది అమరావతిలో, అందులో విజయవాడ నగరంలో 72 అడుగుల గణేష్ ప్రతిమని తీసుకువచ్చిన డుండి గణేష్ సేవా సమితి వారికి ముందుగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ఇప్పుడు మన కళల రాజధాని అమరావతి నిర్విరామంగా జరగాలని వారు తలంచి ఈ ప్రోగ్రాం పెట్టారు. ఈ ప్రోగ్రాం పెట్టంగానే ఇక్కడ ప్రభుత్వ అధికారులు అందరూ కూడా సహకరించారు. ఈ గ్రౌండ్లో కానీ ఇంకోటి కానీ అన్నీ సహకరించి ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఎత్తైన గణేష్ విగ్రహాన్ని స్టార్ట్ చేస్తున్నందుకు చాలా అభినందనీయం. తప్పకుండా మన సాంప్రదాయాలు, మన ఆచారాలు, మన యొక్క జీవన విధానంలో ముఖ్యమైన భూమికి పోషించే ఇటువంటిని ప్రాచుర్యంలోకి తీసుకెళ్ళాలి. కాబట్టి తప్పకుండా మన సాంప్రదాయాలను తీసుకెళ్లే విధంగా ప్రభుత్వం కూడా ఉంది. పెద్దలు రామనారాయణ రెడ్డి గారు కూడా నిరంతరం దాని మీదే పనిచేస్తున్నారు. తప్పకుండా ఇటువంటి ఉత్సవాలు జరిగి మనము గణేష్ నిమజ్జన ఉత్సవాలు కానీ గణేష్ ఉత్సవాలు కానీ జరిగి మన సమైక్యతని, ముఖ్యంగా ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రారంభించారు ఆ సమయంలో, స్వతంత్రం వచ్చిన సమయంలో. తప్పకుండా ఇటువంటి మత సామరస్యానికి కూడా చాటి చంపాలనే విషయంగా పోటీ చేశారు. తప్పకుండా మా విజయవాడ నగరంలో, ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో అన్ని మతాల వారు కలిసికట్టుగా ఉంటాం. అటువంటి కలిసికట్టుగా ఉంటేనే చూస్తే మనకి ఇక్కడే అర్థమవుతూ ఉంటుంది, డయాస్ మీద చూస్తేనే అర్థమవుతూ ఉంటుంది. ఏ పండుగ వచ్చినా కూడా, రంజాన్ అవని, క్రిస్మస్ అవని, లేకపోతే గణేష్ ఇది అవని, దసరా అని అందరూ కలిసికట్టుగా చేసుకుంటాం. అదేవిధంగా మళ్ళీ ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓం గణేశాయ నమః. డుండి గణేష్ సేవా సమితి వాళ్ళు ఈ సంవత్సరం పర్యావరణ హితమైనటువంటి విఘ్నేశ్వరుని యొక్క ప్రతిమని ఇక్కడ ఏర్పాటు చేయడానికి వాళ్ళు సంకల్పించిన దానికి వారందరికీ నేను హృదయపూర్వకంగా అభినందనల్ని, ధన్యవాదాలని తెలియజేస్తూ ఉన్నాను. మన పార్లమెంట్ సభ్యులు సోదరులు చిన్ని గారు, మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు అయినటువంటి సత్యనారాయణ ఐఏఎస్ గారు, ఈ యొక్క డుండి గణేష్ సేవా సమితి మమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకురావడానికి వచ్చినటువంటి మా మిత్రులు, మిగిలినటువంటి కమిటీ సభ్యులు, సోదరీమణులు, మీడియా ప్రతినిధులకి ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలను తెలియజేస్తూ, ఇది ఒక కొత్త అనుభూతి. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మేమందరం ఎమ్మెల్యే క్వార్టర్స్లోనే ఉండేవాళ్ళం. మంత్రులైన తర్వాత ఇల్లు మారేమే తప్ప దాదాపుగా 1983 నుంచి ఎన్టీ రామారావు గారితో శాసనసభ్యులు మొదటి దఫా అయినప్పటి నుంచి అక్కడే క్వార్టర్స్లో ఉండేవాళ్ళు. అంతకుముందు మా పెద్దలు, మా తండ్రి గారు వాళ్ళు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఉండగా కూడా అక్కడే ఉండేవాళ్ళు. కోతవేటి దూరంలో ఖైరతాబాదు విఘ్నేశ్వరుణ్ణి చూడటానికి ప్రతినిత్యం వెళ్ళేవాళ్ళం. వినాయక చవితి వచ్చిందంటే ఇంట్లో పండుగ చేసుకున్నామా లేకపోయినా అక్కడికి వెళ్ళి విఘ్నేశ్వర పూజ చూసి ఆ విఘ్నేశ్వరుని కొలుచుకొని వచ్చేవాళ్ళం. తర్వాత మాతో సహచర సభ్యులైనటువంటి మిత్రులు దానం నాగేందర్ గారు లాంటి వాళ్ళందరూ ఆ ఖైరతాబాద్ శాసనసభ్యులుగా ఆ వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించడంలో అక్కడ పనిచేసేవాళ్ళు. ప్రతి సంవత్సరం 1 అడుగు 2 అడుగులో పెంచుకుంటా పోయి దాదాపు 70 అడుగుల వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసే వరకు వచ్చారు. మరి గతంలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 నుంచి 5 సంవత్సరాల కాలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ కూడా మనం
అలాంటి వినాయక చవితి ఉత్సవాలు చేయాలని చెప్పి గణేష్ సేవా సమితి వాళ్ళు నిర్ణయించుకోవడం, ఆ యొక్క నిర్ణయం మేరకు కొద్ది సంవత్సరాల కాలం నుంచి చేస్తూ వచ్చారు. అయితే మధ్యలో గడిచిన 4-5 సంవత్సరాలుగా ఈ యొక్క మహాగణపతి ఉత్సవాలని మరి దురదృష్టం, అది ఎందుకు కారణమో నాకు తెలియదు కానీ నిలిపివేశారని చెప్పి నేను ఇక్కడికి వచ్చాక నాకు తెలిసింది. అయితే నేను నెల్లూరులో ఉన్నప్పుడు మిత్రులందరూ వచ్చి విజయ మహాగణపతి ఉత్సవాలని అత్యద్భుతంగా ఈ దఫా మేము విజయవాడ మహానగరంలో చైదాలు తలపెట్టాము. 72 అడుగుల మట్టి విగ్రహాన్ని మేము ఏర్పాటు చేస్తున్నాం, మీరు రావాలి అని చెప్పంటే, నేను వినాయక చవితికి మా ఊరు వెళ్తాం కదా, మేము ఇప్పుడు ఎలా అంటే కాదు ముందే వచ్చి ఏర్పాట్లనే మీరు చూసి వెళ్ళాలి అని చెప్పారు. సోదరులు పార్లమెంటు సభ్యులు, మా కమిషనర్ గారు అందరం కలిసి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఒక విషయం మనం గమనిస్తే అనేక రకాలైనటువంటి మతాలు, కులాలు, వ్యవస్థలు ఉన్నటువంటి భారతదేశంలో అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి పండుగ ఏదైనా ఉంది అంటే అది గణేష్ మహోత్సవాలు. ఈ గణేష్ మహోత్సవాలకి వీళ్ళు వాళ్ళు అనేది ఏం లేదు. అందరూ వస్తారు, అందరూ పూజ చేసుకుంటారు, అన్ని మతాలకి ప్రాధాన్యత ఉంటుంది, అన్ని వర్గాల ప్రజలు కూడా ఇందులో భాగస్వాములు అవుతారు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ, హిందూ సాంప్రదాయంలో మనం చేసుకునేటువంటి పండుగ. ఈ పండుగ సందర్భంలో తిరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతి మహానగరం రాజధానిని పునః ప్రారంభించి దాన్ని అత్యంత వైభవోపేతమైన నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఇవాళ మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు పనిచేయడం జరుగుతుంది. ఈ సందర్భంలోనే ఇవాళ 72 అడుగుల పర్యావరణ హితమైనటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేసే దానిలో గణేష్ ఉత్సవ సమితి ఒక అడుగు ముందుకు వేసి ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం, దానికి అందరితో పాటు మమ్మల్ని కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంలో ఒక విషయం నేను మీ అందరికీ మనవి చేస్తాను. మన ప్రభుత్వం ఈనాడు అందరికీ హితమైన ప్రభుత్వంగా ఉండాలి. అన్ని వర్గాల ప్రజలకి, అన్ని మతస్థులకు, అందరికి కూడా ఆమోదయోగ్యమైనటువంటి ప్రభుత్వంగా దీన్ని నడపాలి అనేటువంటిదే ఇవాళ ఎన్డీఏ నాయకత్వం యొక్క ఆలోచన విధానం. అందులో భాగమే ఈరోజు మేమందరం ఇక్కడికి రావడం. ఇటీవల మీరందరూ స్థానికులు కాబట్టి ఆ రోజు ఎంపీ గారు లేరు, నేను ప్రయత్నం చేస్తే ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం గడిచిన 5 సంవత్సరాలు ఈ ప్రాంత వాసులు దానికి దూరమయ్యారు అనేటువంటిది చెప్పడానికే బాధగా ఉన్నా చెప్పక తప్పదు. గతంలో ఒక పవిత్ర సంగమాన్ని ఏర్పాటు చేసి గోదావరి కృష్ణా నదుల అనుసంధానాన్ని చేసినటువంటి ముఖ్యమంత్రిగా నాడు చంద్రబాబు నాయుడు గారు కృష్ణా నది హారతులు అని పెట్టి పవిత్ర సంగమాన్ని మరింత పవిత్రమైనటువంటి ప్రాంతంగా తీర్చిదిద్ది పర్యాటకంగా కూడా దాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం ఆయన చేయడం జరిగింది. నాకు వచ్చి చెప్పాక శాసనసభ్యులు, నేను, మా కమిషనర్ గారు, వారి అధికారులు, అలాగే సిఆర్డిఏ మంత్రి గారైన నారాయణ గారు అందరం వెళ్ళాం అక్కడికి, మన పార్సార్థి గారు. దీన్ని మళ్ళీ అభివృద్ధి చేసి ఈ ప్రాంత ప్రజలకు అంకితం చేయాలి అనేటువంటి సంకల్పంతో
దాన్ని అభివృద్ధి చేయడము ఒక భాగంగా పెట్టుకుంటూ ఈ నవహారతులు అనేటువంటివి కృష్ణమ్మకి ఇచ్చేటువంటివి పవిత్ర సంగమాన్ని కూడా అభివృద్ధి చేస్తూ కృష్ణమ్మకి ఇచ్చేటువంటి నవహారతుల్ని మరి దుర్గా ఘాట్కి సమీపంలోనే దుర్గమ్మ గుడికి సమీపంలోనే ఈ నవహారతుల్ని పునః ప్రారంభిద్దాం అని చెప్పి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన నిర్ణయం తీసుకొని నిన్ననే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. బహుశా రేపు దసరా ఉత్సవాలకే నవహారతుల్ని ఈ యొక్క విజయవాడ మహానగరంలో దేదీప్యమైనటువంటి వెలుగులతో ఆ వెలుగులతోటి జ్యోతులతోటి వచ్చినటువంటి మహోన్నతమైన వెలుగుని అమరావతికి ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందించాలన్న ఏకైక లక్ష్యంతో ఇవాళ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని దసరా ఉత్సవాలకి నవరాత్రుల్లో నవజ్యోతుల్ని వెలిగించాలని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. ఆ పద్ధతిలో మేము కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటా ఉన్నాం. ప్రధానమైనటువంటివి మన సాంప్రదాయంలో ప్రథమమైనటువంటిది వినాయక చవితి. వినాయక చవితి నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ పండుగ అనేక పండుగలుగా హిందూ ధర్మ అలాగే వైదిక ధర్మం అలాగే ఆధ్యాత్మికతని కూడుకున్నటువంటి అనేక రకాలుగా ఈ పండుగని ప్రారంభించుకుంటాం. ఇవాళ వాడవాడలా వినాయకుని విగ్రహాలు, వీధి వీధిలో ఒక వినాయకుని విగ్రహం పెట్టుకుని అందరూ ఎంతో భక్తితో పూజించడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మనవాళ్ళు కూడా ఇంత పెద్ద విశాలమైనటువంటి మైదానంలో 72 అడుగుల విజయ మహాగణపతి విగ్రహాన్ని ఇవాళ ఏర్పాటు చేయడం జరుగుతుంది. నేను ఆ కార్యక్రమాన్ని చేసే శిల్పులతోటి వాళ్ళతోటి కూడా ఇప్పుడు మాట్లాడాను. ఇవన్నీ మీరు ఎప్పట్లాగా పూర్తి చేస్తారంటే వాళ్ళ టార్గెట్ 1వ తారీఖుకంతా విగ్రహాన్ని మేము అలంకరిస్తాం. 1వ తారీఖు నుంచి 2వ తారీఖు నుంచి 5వ తారీఖుకంతా దానికి ఇవ్వవలసినటువంటి శోభను చేకూర్చే విధమైనటువంటి రంగులు అద్దడం జరుగుతుంది. అలంకరణ పూర్తి చేస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారు ఇప్పుడు కూడా హైదరాబాద్ మహానగరంలో మన గణేష్ విగ్రహాన్ని ఖైరతాబాదులో చేసేటువంటి శిల్పులే వీళ్ళు. మేమే అక్కడ చేసి అక్కడ ఈ రంగులు అవన్నీ వేయడానికి వేరే ఒక టీముని పెట్టి మేము ఇక్కడికి వచ్చాం, మేము చేస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చారు. అంతటి శోభను చేకూర్చేటువంటి ఈ పండుగలో విజయవాడ మహానగరానికి చెందినటువంటి ప్రతి ఒక్కరూ భాగస్వాములై వినాయక చవితి ఉత్సవాలని 7వ తారీఖున మొదలుపెట్టి 16వ తారీఖు వరకు పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలను నిర్వహించాలని చెప్పి ఈ సమితి వాళ్ళు తలపెట్టి వారు మమ్మల్ని అడిగింది, ప్రభుత్వం నుంచి మాకు సహకారం కావాలి, ప్రభుత్వం నుంచి అన్ని విధాలా మాకు మీరు ఉండాలి, ముఖ్యంగా దేవాదాయ శాఖ మాకు అండగా ఉంటే ఒక అద్భుతమైనటువంటి పండుగను మేము నిర్వహిస్తామని చెప్పారు. అందులో భాగమే 8 దేవాలయాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యంత ప్రధానమైనటువంటి ఆలయాలు కాణిపాకం విఘ్నేశ్వరుని వినాయక గణపతి కాణిపాకం గణపతి ఆలయం నుంచి మొదలై అక్కడి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం, శ్రీ కాళహస్తీశ్వరుని యొక్క ఆలయం, అలాగే
శ్రీశైల దేవస్థానం నుంచి భ్రమరాంబ మల్లికార్జున స్వామి యొక్క వాళ్ళ యొక్క ఆలయ ప్రతిమలతోటి, అలాగే కనకదుర్గమ్మ ఆలయం నుంచి, అలాగే మనకి ఉన్నటువంటి చిన్న తిరుపతి ఏదైతే ఉందో అక్కడి ద్వారకా తిరుమల నుంచి, అక్కడ కూడా మన ప్రాంతంలో అదే తిరుపతిగా భావిస్తాం కాబట్టి చిన్న తిరుపతి ఆలయం నుంచి సింహాచలం, అన్నవరం ఈ ఆలయాలు మొత్తం నుంచి ప్రతిరోజు ఈ యొక్క ఉత్సవాలకి శోభను చేకూర్చే విధంగా ఆ ఆలయాల్లో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి ఉత్సవ విగ్రహాలు, కళ్యాణ విగ్రహాలతో వాళ్ళు అక్కడి నుంచే తీసుకొచ్చి ఇక్కడ కళ్యాణ విగ్రహాలను పెట్టి నిత్య కళ్యాణాన్ని చేయడానికి మీరు కోరిన కోరిక ఈ గణేష్ సమితి వాళ్ళు అడిగినటువంటి ఒక ప్రభుత్వానికి, సమితికి పెద్దది కావచ్చు కానీ ప్రభుత్వానికి చిన్నది ఆ కార్యక్రమం. దీనిలో ఖచ్చితంగా ఈ సంవత్సరం ప్రభుత్వం భాగస్వామ్యం ఉండాలి అనే చెప్పి ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలు కూడా తీసుకొని మా కమిషనర్ గారు, నేను, అలాగే మన పార్లమెంటు సభ్యులు చిన్ని గారు అందరం కలిసి ఇక్కడికి వచ్చాం. 8 పవిత్రమైన ఆలయాల నుంచి కళ్యాణ ఉత్సవానికి ఉపయోగించేటువంటి విగ్రహాలను తీసుకొచ్చి అక్కడే అర్చకులే వచ్చి కళ్యాణ శోభను చేకూర్చే విధంగా ఈ యొక్క మొత్తం ప్రాంగణమంతా ప్రతినిత్యం ఒక కళ్యాణం నిర్వహించడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. మేము అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి మీకు మనవి చేస్తాము. ఇది ముఖ్యంగా డూండి గణేష్ సేవా సమితి వాళ్ళు చేసినటువంటి ఒక విన్నపం, కోరిక ప్రభుత్వం ఆమోదించింది. ఆమోదం మేరకు ఇక్కడ కళ్యాణ ఉత్సవాలని ప్రతినిత్యం ఇక్కడ జరుగుతాయి. నేను కోరేది కూడా ఇంత పెద్ద ఎత్తున మీరు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం సహకరించడానికి ముందుకొచ్చి ఒక కళ్యాణ శోభని ఈ యొక్క మహానగరానికి ఇవ్వాలి అనేటువంటి కార్యక్రమంలో మేము కూడా ముందుకు వచ్చాం. నేను మీడియా మిత్రులందరి ద్వారా విజయవాడ, గుంటూరు, అమరావతి ఈ మహానగరాల్లోనే కాదు అటువంటి అన్ని ప్రాంతాల నుంచి భక్తులు తరలి రావాలి. ఈ యొక్క వైభవోపేతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని మీరు కూడా తిలకించి ఆ దేవేరుల యొక్క కళ్యాణాన్ని, ప్రతినిత్యము జరిగే ఒక కళ్యాణాన్ని మీరు కూడా చూసి సంతృప్తి చెంది మీ కుటుంబాల్లో కూడా అంతే శోభని చేకూర్చుకోవాలి అని చెప్పి నేను అందరినీ కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావాలని, ఈ కార్యక్రమంలో మీరే పెద్దలుగా కళ్యాణానికి ముందుండి ఈ కళ్యాణాలను జరిపించాలి. ఆలయాలు ప్రభుత్వానివి, కానీ ఆలయాల్లో ఉన్న భగవంతుడు మీ అందరివాడు, ఆ తల్లి మీ అందరిది. కాబట్టి మీరే పెద్దలు, ఈ కళ్యాణాలకి మీరే ముందుండాలి, మీరే ఆహ్వానాలు పంపాలి, మీరే అందరినీ పిలిపించండి. ఈనాడు ఇక్కడ విజయవంతమైతే ఈ విజయవంతమయ్యే కార్యక్రమం భవిష్యత్తులో అనేక దశాబ్దాల కాలం ఈ యొక్క శోభాయమానంగా జరిగే కళ్యాణాలు ఈ విజయవాడ మహానగరంలో, మేము ఇవాళ అధికారంలో ఉన్నాను, నేను కాదు, మరెవరు నా స్థానంలో ఉన్నా ఖచ్చితంగా ఇది జరిపే తీరాలనేటువంటి బాధ్యతలను కూడా మీరు కూడా అప్పగించినట్లయితే అదే విధంగా ఉంటుంది. ఈ ప్రాంగణం పట్టకుండా భక్తులు వచ్చి ఆ వినాయకుడిని పూజించుకొని కళ్యాణాలను తిలకించి, ఇన్ని కళ్యాణాలని ఒక్క దగ్గరే చూడటం అందరికీ సాధ్యపడదు. భక్తి ఛానల్ పెట్టినా వెంకటేశ్వర స్వామిని ఒక్కడనే చూపిస్తారు, మరొక ఛానల్ పెట్టినా ఇంకొక దేవేరినే చూపిస్తారు. కానీ ఇక్కడ 8 పవిత్ర ఆలయాల కళ్యాణాలని ఇక్కడ మీకు చూపించబోతుంది ఈ గణేష్ సేవా సమితి అని చెప్పి మీకు తెలియజేస్తూ,
డూండి గణేష్ సేవా సమితి వాళ్ళకి నేను హృదయపూర్వకంగా వాళ్ళని అభినందిస్తూ ఉన్నాను. ఇంత పెద్ద కార్యక్రమాన్ని మీరు తలకెత్తుకున్నారు, విజయవంతం కావాలి. ఆ విఘ్నేశ్వరుడే అన్ని విఘ్నాలను తొలగించి మీరు చేపట్టిన ఈ కార్యక్రమం దశాబ్దాల కాలం ఇది కొనసాగే విధంగా ఆ యొక్క దేవదేవుడే మిమ్మల్ని అనుగ్రహిస్తాడని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మీడియా మిత్రులను కూడా కోరుతున్నాను, ప్రతినిత్యం ఇక్కడ జరిగేటువంటి కళ్యాణోత్సవాలని, వినాయక స్వామి పూజల్ని మీరు కూడా రిలే చేయండి. మీకు వీలైన సమయాల్లో లైవ్ రిలే ఇవ్వండి. అలాగే దీన్ని పిక్చరైజ్ చేసి రెగ్యులర్ టైంలో కూడా మీరు ఇది చూపించగలిగితే, ముఖ్యంగా లోకల్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో, యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో, మీరు ఎక్కువ ప్రాచుర్యం కలిగిస్తే అంతమంది భక్తులు ఇక్కడికి వస్తారు, అన్ని వేల మంది లక్షల మంది ఇక్కడికి వస్తారు. కాబట్టి అందరికీ మీరు ఒక మార్గం, దైవత్వాన్ని చూపిన వాళ్ళు అవుతారు. కాబట్టి నేను మీడియాను కూడా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన డూండి గణేష్ సేవా సమితి సభ్యులకు, కమిటీ నాయకులకు అందరికి కూడా, ముఖ్యంగా మా పార్లమెంట్ సభ్యులు చిన్ని గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.